వెల్కమ్ బ్యాక్ నాగజ్యోతి నేచురల్ టాక్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియో ఏంటంటే మనకి పని త్వరగా అవ్వట్లేదు అనిపించుకున్నప్పుడు ఇలా చేయండి, పని వెనకమాల పని ఎలా చేసుకుంటే త్వరగా అవుతుంది అన్న వీడియో అనమాట. ఇది ఫుల్ దాకా చూసేయండి. ఇంకా ఈ రోజు అయితే నేను ఇంట్లో పలావ్ చేస్తున్నాను, ఇంకా చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను అనమాట. మా బావ అయితే ముందు చికెన్ తీసుకొద్దామని అయితే బయటికి వెళ్ళాడు. ఇంతలోపు నేనైతే ఇంకా ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకుందామని కట్ చేసేసుకుంటున్నాను. నైట్ ఫుల్గా వర్షం పడింది, కొంచెం అందుకే లేట్గా లేచామన్నమాట. అందుకనైతే బయటికి కొంచెం లేట్గానే వెళ్ళాడు. త్వరగా తీసుకొస్తే త్వరగా అయిపోయేది. కొంచెం తను లేట్గా వెళ్ళడం వల్ల ఏంటంటే కొంచెం నాకు వంట లేట్ అయిపోయింది. ఇంకా వంట చేసి అయితే బయటికి వెళ్ళాల్సిన పని అయితే ఉంది. నేను ఇంకా త్వరగా వంట చేసేసుకుందామని అయితే తను వచ్చేలోపు ఇవన్నీ కోసేసుకుంటున్నాను. తను వచ్చిన తర్వాత కోసుకోవడం కంటే వచ్చే ముందు కోసేసుకున్నాం అనుకో త్వరగా కూర అయితే రెడీ అయిపోతుంది కదా అని. ఇంకా బట్టలు ఉతికేది ఏమీ లేదు కాబట్టి మార్నింగ్ టిఫిన్ చేసేసేసి అయితే వంట దగ్గరికి వచ్చేసాము. ఇల్లు వాకిలంతా ఓట్ చేసేసుకుని ఇంకా కర్రీలోకి అయితే పేస్ట్ రెడీ చేసుకుంటున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. మా అమ్మ నువ్వులు కూడా వేసుకో, గుజ్జు వచ్చిద్ది, టేస్ట్ బాగుండిద్ది అంది. అందుకే నువ్వులు కూడా వేస్తున్నాను అనమాట. ఇవన్నీ పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంతలోపు అయితే మా బావ వచ్చేసాడు. కరెక్ట్గా పేస్ట్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా కర్రీ ఒకటి కోసి కడిగి పొయ్యి మీద వేయడమే లేటు. కత్తిపీట మీద అసలు నాకు కొయ్యడం రాదనమాట, ఎక్కువ చాకే వాడతాను. మామూలుగా చికెన్లు, చేపలు అయితే తప్పదు. ఇంకా చేపలు అయితే ఎక్కువ శాతం బయటే చేసుకొచ్చేస్తారు, నాకు చేయడం రాదని. చికెన్ మాత్రం ఇంకా దీని మీదే. ఇంకా చికెన్ అయితే కడిగేసేసి ఉప్పు కారం అంతా కలిపి పెట్టేసేసి పసుపు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఎక్కువసేపు మ్యాగ్నేట్ చేస్తే ఏంటంటే కొంచెం ఉప్పు కారం మొక్కకి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది అంటారు కదా, అందుకనైతే అలా చేసేసి ఇంకా మనమే ఎలాగో దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కాబట్టి టైం వేస్ట్ చేయకుండా పలావ్ రెడీ చేసేసుకుందాము. ఈ ప్యాకెట్లు 10 రూపాయలు అనమాట. మాకు ఇల్లంపటి వస్తాయి. ఇల్లంపటి వచ్చినప్పుడే తీసుకుంటాను ఎక్కువ శాతం, ఎందుకంటే ఇల్లంపటే తక్కువకి ఇస్తారు బయట కొనే వాటికంటే. ఇలా వచ్చినప్పుడు మాత్రం తీసుకుంటాను. ఇంకా మసాలా దినుసులు బయట కాకుండా ఇలానే తీసుకుంటాం కాబట్టి నేను ఇంకెప్పుడు బయట కొనను కూడా. ఇంకా ఇంట్లో లేవేమో అని అనుకుని కూరగాయలతో పాటు ఇవి కూడా తీసుకొచ్చాడు అనమాట, పలావ్ దినుసుల ప్యాకెట్. దీంట్లో అసలు మసాలా ఏం లేదు, అది సరిపోవు. అందుకోసం అయితే ఇంక ఇంట్లో ఉన్న మసాలా అయితే కలిపి నేను పల్వా చేసేస్తున్నాను. ఇంకా ఆయిల్ అయితే పోసేసుకుని దినుసులు అయితే వేసేసుకుంటున్నాను నేను. నా చిన్నప్పుడు అయితే వీటికి పల్వా అని మాత్రమే పేరు పెట్టారు. దీనికి ఇప్పుడు చాలా రకాల పేర్లే పెట్టేశారు. ఒకటి బగారా రైస్ అని, ఒకటి పులావ్ అని, చాలా రకాలుగా బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ, రైస్ అని చాలా రకాలుగా పిలుస్తారు. నా చిన్నప్పుడు మాత్రం ఇవన్నీ వేసుకుంటాము, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, మసాలా అన్నీ వేసుకుని కూడా దీన్ని పల్వా అనే పిలుస్తాం. నా చిన్నప్పుడు న్యూ ఇయర్కి మాత్రమే మా అమ్మ పల్వా ఉండేది. చికెన్ పల్వా అప్పుడే ఉండేది అనమాట. వాటితో పాటు స్వీటు, కేక్ ఇవి ఉండేవి. ఇప్పుడైతే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వండేసేసుకుంటున్నాము. చిన్నప్పుడు మాత్రం న్యూ ఇయర్కి ఉండేది, మిగిలిన ఎప్పుడు వండినా పెద్ద నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. న్యూ ఇయర్కి వండితే మాత్రం మా అమ్మ వండింది అని చెప్పుకుంటాను. ఇంకా పల్వా విషయానికి వస్తే టమాటాలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. ఇంకా ఇంకో పోయి ఖాళీగా ఉంటుంది కదా, ఎలాగో మనం కర్రీ చేసేయాలని చెప్పి ఒకే టైంలోనే నేను అటువైపు కర్రీ కూడా వండేస్తున్నాను అనమాట. మనకి టైం సేవ్ అవ్వాలంటే ఒకసారి రెండు వండేసుకోవాలన్నమాట. మనకి ఏమేమి వండుకుంటున్నామో అన్నీ కూడా ఒకసారి పెట్టుకుంటే కొంచెం కష్టం అనిపించినా త్వరగా వంట అయిపోతుంది. ఈ పేస్ట్ అనేది ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు అన్నీ కూడా కర్రీ కోసం అయితే. చికెన్ అయితే ఫ్రిడ్జ్లో ఉంది, అందుకని ముందుగా ఈ పేస్ట్ అయితే మనం మిక్సీ పెట్టేసుకున్నది అలా వేయించేసుకుంటే తర్వాత తీయచ్చులే ఫ్రిడ్జ్లో నుంచి అని అయితే ముందు కర్రీ అయితే రెడీ చేసేసుకుంటున్నాను. పక్కన ఎలాగో పల్వా ఉడుకుతుంది కదా. ఉల్లిపాయ, టమాటా మగ్గేలోపు నేను కూరగాయలు తీసుకొచ్చాడు మా బావ, నేను అవి కూడా సర్దేసుకుంటున్నాను అనమాట. కావాల్సి ఉంటాయి కదా, పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ అవి కూడా తీసుకొచ్చాడు, అవన్నీ సర్దేసుకుంటున్నాను. మధ్య మధ్యలో వెళ్ళి కూర తిప్పుకుంటా అయితే నేను ఈ కూరగాయలన్నీ సర్దుకున్నాను, త్వరగా అయిపోతుంది. పుదీనా అయితే నేను తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకు పల్వాలో కావాలి కదా, ఇది చాలా ఎక్కువ అయిపోయిద్ది. అందుకని అయితే నేను ఇంకా పల్వాలో కావాల్సిన కొంచెం పుదీనా మాత్రం తీసుకుంటున్నాను. అయితే మధ్య మధ్యలో కూర తిప్పుకుంటానే ఉంటున్నాను అనమాట. మసాలా కానీ పల్వా కానీ మళ్ళీ మాడిపోయిద్దని. మళ్ళీ మీరు ఎంతసేపు అయినా కానీ అది అలాగే ఉడుకుతుందా అని అనుకోవద్దు, మధ్యలో తిప్పుకుంటున్నాను, ఏం కాదు, చూసుకుంటా నేను అలా పని చేసుకుంటున్నాను. కొంచెం పుదీనానే కావాలి కాబట్టి అదంతా అవసరం లేదు కాబట్టి కావాల్సిన పుదీనా తీసుకుని అయితే నేను ఇంకా వాష్ చేసేసుకుని పలావులో వేసేసుకున్నాను అనమాట. ఇంకా ఇది కూడా మగ్గడానికి అయితే కొంచెం టైం పడుతుంది కదా, అందుకని నేను ఇంకా మళ్ళీ కొత్తిమీర దగ్గరికి వచ్చేసాను. ఎందుకంటే మళ్ళీ అది అలా వదిలేస్తే పిల్లలంతా గోల్ గోల్ చేసేసి ఇదంతా పాడు చేసేస్తారు. అందుకని అది వేసుకున్న తర్వాత నేను ఇంకా కొత్తిమీర దగ్గరికి కూడా వచ్చేసేసి కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటాను అనమాట. తెచ్చిన రోజే కట్ చేసుకుని పెట్టుకుంటే ఫ్రెష్గా ఉండిద్ది. అసలు రోజులు ఉండే కొద్ది ఏంటంటే మనం ఎలా పెట్టినా కానీ పాడైపోయిద్ది. అందుకని ముందు రోజు తీసుకొచ్చిన రోజే నేనైతే కట్ చేసేసుకుని
స్టోర్ చేసేసుకుంటాను. ప్లాస్టిక్ డబ్బా కానీ స్టీల్ డబ్బా కానీ దేంట్లో అయినా కానీ కింద టిష్యూ పేపర్ వేసుకుంటే ఏంటంటే స్టోర్ చేసుకునేటప్పుడు అది అదంతా పీల్ చేసుకుని ఎక్కువ రోజులు నిల్వ ఉండిద్ది అనమాట. ఇంకా దీంతో పాటు ఇంకా నేను రైస్ కూడా నానబెట్టేసేసుకున్నాను. ఎలాగో కర్రీ అవుతుంది కదా పల్వా ఇదంతా, అందుకైతే రైస్ నానబెట్టేసేసుకున్నాను. ఇది ముందుగానే నానబెట్టేసేసుకున్నాను అనమాట ఈ రైస్ అనేది 3 గ్లాసులు. అవన్నీ కోసేసుకున్న తర్వాత వంటగదిలోకి వచ్చేసేసాను. ఇందాకడైతే ఎల్లిపాయ పచ్చిమిరకాయ పేస్ట్ అంతా వేసాం కదా, అది మగ్గిన తర్వాత అయితే నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ అయితే బయటికి తీసేసి అది కూడా దాంట్లో వేసేసాను. కర్రీ అయితే తిప్పుతున్నాను. ఇంకా ఇంకొంచెం సేపు ఇది ఉడుకుతా ఉండాలి. ఇంకా పలవాలోకి వచ్చేసి టమాటా పుదీనా అన్నీ వేసాం కదా, ఇది అయితే మంచిగా కర్రీ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు మళ్ళీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. కొంతమంది అయితే ఉల్లిపాయల్లోనే వేసేసుకుంటారు. నేనైతే పుదీనా వేసిన తర్వాత అది కూడా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకెంతలోపు వాటర్ కూడా తీసుకొచ్చేసేసుకున్నాను. నేనైతే 3 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను. దీనికి నేను 6 గ్లాసులు కూడా కాదు 5.5 గ్లాసుల వాటర్ అయితే పోసాను. అంటే ఆల్రెడీ నానబెట్టేసేసి పెడుతున్నాను. పల్వాకి వాటర్ పోసేసాను. చికెన్ కర్రీ కూడా ఉడుకుతుంది కదా, ఇంకా నేను కూరగాయలు అవన్నీ సర్దేసుకున్నాను కాబట్టి అవంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా పల్వాకి వాటర్ మరుగుతున్నాయి, దాంట్లోనే సాల్ట్ ఇంకా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను మరుగుతున్నప్పుడు వేసుకుంటున్నాను. ఉప్పు కూడా మరుగుతున్నప్పుడే టేస్ట్ చూడండి, ఎందుకంటే తర్వాత రైస్ వేసుకున్న తర్వాత ఉప్పు వేయాలన్నా కానీ కష్టంగానే ఉంటుంది. అందుకే ముందు చూసేసుకుంటే టేస్ట్ అనేది తెలుస్తుంది. ఈ వాటర్లోనే నేను గరం మసాలా బిర్యానీ మసాలా అన్నీ కూడా వాటర్లోనే వేసుకుంటున్నాను. ఇంకా నేను చూసుకుంటే ఉప్పు అయితే సరిపోతుంది. ఇంకైతే రైస్ అయితే నానబెట్టుకున్నాను కదా ముందే, ఆ రైస్ అయితే నేను కలిపేసేసుకుంటున్నాను కొంచెంగా. ఇంకా సిమ్లో పెట్టి అయితే రైస్ అయితే ఉడకనిచ్చాను. ఇదైతే ఇలా వచ్చింది, ఇంకా ఉడుకుతుంది అవ్వాల. వాటర్ అనేది కింద అలానే ఉంది, గింజగానే ఉంది. అసలు ఎలా ఉందా అని చెప్పి చూద్దామని అయితే చూశాను. ఇంకా వాటర్ ఉంది, ఇంకైతే కూసేపు ఉడకాలి. కనీసం 10 నిమిషాలన్నా ఉడికితే మన బిర్యానీ రైస్ అయితే రెడీ అయిపోతుంది. అదే పల్వా రైస్ అయితే రెడీ అవుతుంది. ఇంకా చికెన్ సంగతి ఏమైందంటే ఆల్రెడీ మనం పసుపు ఉప్పు కారం అయితే మనం కలిపి పెట్టేసుకున్నాం కదా, ఇది ఉడుకుతూనే ఉండాలి. ముక్క అనేది ఉడుకుతుందా లేదా అన్న చూసుకునేంత వరకు ముక్క మెత్తగా అవ్వాలన్నమాట. అప్పుడు దాకా చికెన్ ఉడుకుతూనే ఉండాలి. దీనికి కదిపేది ఏమీ లేదు, మధ్యలో తిప్పుకుంటే సరిపోతుంది. ఇంకా మన పల్వా అయితే రెడీ అయిపోయింది. చూసారా, నేనైతే వెనకమాల పని చేస్తూనే ఉన్నాను. ఒకవైపు ఉడుకుతున్నా కానీ నేను చేసుకోవాల్సిన పనులన్నీ వెంటనే చేసుకుంటున్నాను. అలా అయితే త్వరగా అయిపోతుందని ఇంకా ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను, చూడడానికి కలర్ఫుల్గా ఉంటుందని. అయితే నా పల్వా అయితే రెడీ అయిపోయింది. ఇంక చికెన్ కర్రీ ఒక్కటే లాస్ట్ ఉంది, అది కూడా అయిపోతే నా పని అంతా అయిపోయినట్టే, వంట పని కర్రీ కూడా అయిపోవచ్చింది. ఇంక ఇంతలోపు నేను స్నానానికి నీళ్లు కూడా పెట్టేసుకున్నాను అనమాట. వేరే పొయ్యి మీద పిల్లలకి స్నానం చేయించేసేయాలి. కర్రీ చాలా సిమ్లో పెట్టాను, పిల్లలకిను నేను స్నానం ఇద్దరం అయిపోయింది అనమాట. అంటే పిల్లలకి స్నానం చేయించి మధ్యలో తిప్పుకున్నాను, ఇంకా నేను కూడా స్నానం చేసి వచ్చేసాను. ఇంకా కూర అయితే అయిపోవచ్చింది. లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసేసుకున్నాను, ఇంకా పుదీనా కూడా వేసేసుకున్నాను అనమాట. కొంచెం దాంట్లోనే మసాలా వేసేసుకున్నా. నా కర్రీ అయితే అయిపోయింది. ఇదైతే అండి ఈరోజు వీడియో. నా పని ఎలా అనిపించిందో, అంటే నేను చేసిన విధానం మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ అయితే ఇవ్వండి ఎలా ఉందో ఏంటో. నా పని అయితే త్వరగానే అయిపోయింది. మీరు కూడా ఇలా చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. వీడియో మీకు యూస్ అవుతుంది అనుకుంటున్నాను. నా కర్రీ అయితే ఫైనల్గా ఎలా ఉంది, పల్వా కూడా ఎలా ఉంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.